ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. శ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ శ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. నీ దివ్య తేజం వెలిగిల్చు మదిలో నీ నైజ రూపం చూపించు త్రుటిలో. నీ దివ్య తేజం వెలిగిల్చు మదిలో నీ నైజ రూపం చూపించు త్రుటిలో. అజ్ఞాన తిమిరాలు హరించు హనుమా. ఆత్మానుభూతిని కలిగించు హనుమా. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. మృత్యుయోగాలు ఎలా పోతాయి? చాలామందికి మారక యోగాలు వస్తూ ఉంటాయి, మృత్యుయోగాలు వస్తూ ఉంటాయి. కొంతమంది జబ్బున పడిపోతూ ఉంటారు, కొంతమంది యాక్సిడెంట్స్లో పోతూ ఉంటారు, కొంతమంది ఆకస్మికంగా మరణిస్తూ ఉంటారు. నిద్రలో ఉన్నవాళ్ళు నిద్రలోనే మరణించేస్తూ ఉంటారు. ఆ మృత్యుయోగాలు ఎప్పుడు పోతాయి, ఏ విధంగా పోతాయి? తమ పిల్లలు తమ ముందర పోవడం దారుణమైనటువంటి విషయం. అంతేకాదు, వయసులో ఉన్నప్పుడు భర్త కానీ భార్య కానీ పోవడం కూడా దారుణమైనటువంటి విషయమే. పిల్లలు చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు పోవడం కూడా దారుణమైనటువంటి విషయమే. ఎందుకంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రుల అవసరం ఉంది. తల్లిదండ్రులకి తమ పిల్లలు తమ ముందర పోవడం దారుణమైనటువంటి విషయం. వయసులో ఉన్నప్పుడు పెళ్ళైన తర్వాత భర్త కానీ భార్య కానీ దూరం కావడం సహించరానటువంటి విషయం, భరించలేనటువంటి బాధ. అయితే ఇలాంటి సమయాల్లో ఇలాంటి వ్యక్తులకి మరణ యోగాలు, మారక యోగాలు ఏర్పడినప్పుడు, మృత్యుయోగాలు ఏర్పడినప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే ఈ అపమృత్యు దోషాలు కానీ కాలమృత్యు దోషాలు కానీ పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది? ఈ విషయం అందరూ తెలుసుకోవాలి.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో మారక యోగాలు అప్పుడో ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. మరణయోగం అనేటువంటిది, కాలమృత్యు అనేటువంటిది ఒక్కసారి వచ్చినా కూడా అపమృత్యు దోషాలు అనేకం వస్తూ ఉంటాయి. పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి, వెంట్రుక వాసిలో తప్పిపోయింది, ఈ పాటికి ఏమైపోయారో అని భయపడుతూ ఉంటారు. అలా వెంట్రుక వాసిలో తప్పిపోయేటువంటి ప్రమాదాలు మనకు అనేకం. ప్రమాదకరమైనటువంటి జబ్బుల్లోకి వెళ్ళి మరణం అంచుల్లోకి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు మనకి. పురాణాల్లో చూస్తే మారక యోగాలు తప్పినటువంటి వాళ్ళు, మరణ గండాలు తప్పినటువంటి వాళ్ళు అనేకులు మనకి కనిపిస్తారు. వాళ్ళకెలా తప్పింది, మనకెలా తప్పదు? మనం ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా అసలు మనకి మారక యోగాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయం మనం ఎలా తెలుసుకోవాలి? దానికి కారణం మనకి కేవలం జాతకం చూస్తేనే తెలుస్తుంది. జాతకంలో మారక యోగాలు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, యాక్సిడెంట్స్ వచ్చేప్పుడు ఏం చెయ్యాలి, ఇలాంటి వాటికి పరిహారాలు ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు. అయితే మనకి అనేక విధాలైనటువంటి ప్రయోగాలు, అదేవిధంగా దానికి పరిహారాలు కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికైనా అసలు మామూలుగా ఎప్పుడు బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి మొదలు పెడితే తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు ఆ పిల్లలు బ్రతికే ఉండాలి. దానికి ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా గర్భస్థ శిశువు రక్షణ, గర్భంలోని బిడ్డ మరణించకుండా ఉండడం కోసం అని చెప్పేసి నారాయణ కవచం చదువుకోవడం, అచ్యుతానంత గోవింద మంత్రం చేసుకోవడం, గర్భరక్షాంబికా మంత్రం చేసుకోవడం, షష్ఠీదేవి స్తోత్రం చదువుకోవడం చేస్తే గర్భస్థ శిశువుకి హాని కలగకుండా ఉంటుంది. హాయిగా సుఖప్రసవం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ స్త్రీకి. బిడ్డ పుట్టిన తర్వాత 12 ఏళ్ల వరకు అనేక బాలారిష్టాలు ఉండవచ్చు. అలా జాతకంలో బాలారిష్టాలు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా తల్లిదండ్రులు రుద్ర జపం చేయించాలి, మృత్యుంజయ జపం చేయించాలి, శివుడికి అభిషేకం చేయించాలి. అలా తీవ్రమైనటువంటి మృత్యుయోగం కనపట్టినట్టయితే తప్పనిసరిగా రుద్రహోమం కూడా చేయించాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఆ విధంగా చేయటం వలన మృత్యుయోగాలు పోయేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అందుకని తమ పిల్లల కోసం, తమ పిల్లల జాతకంలో అలాంటి మృత్యుయోగాలు, మారక యోగాలు ఏవైనా ఉంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆ విధంగా ఆ సమయాల్లో మృత్యుంజయ జపం చేయించి హోమం చేయించండి. తద్వారా మీ పిల్లలకి ఆ మృత్యుయోగం తప్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత కొంతమంది అడుగుతూ ఉంటారు, యాక్సిడెంట్స్ ఏమన్నా అయ్యేటువంటి అవకాశం ఉందా అని. ఈ యాక్సిడెంట్స్ అనేటువంటిది రోగం ఉంటేనేమో మనకి ముందే తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే అయ్యో ఈ జబ్బు వచ్చింది, దీనివల్ల వీళ్ళు ఇంతకాలమే బ్రతికేటువంటి అవకాశం ఉంది, లేదా ఇది ప్రమాదకరమైన జబ్బు, లేదా దీనికి ట్రీట్మెంట్ ఉంది అనేటువంటి విషయాలు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే పరీక్షల్లోనే తెలిసిపోతాయి. ఆ వచ్చినటువంటి వ్యాధిని అనుసరించి వాళ్ళు ఎంతకాలం జీవించి ఉంటారు అనేటువంటి విషయం మనకి డాక్టర్లే చెప్తూ ఉంటారు ఇంచుమించుగా. అలా కాకుండా యాక్సిడెంట్ అనేటువంటిది ఆకస్మికంగా ఏర్పడేటువంటిది. ఈ క్షణం బాగుంటే మరుక్షణం ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఒక్కోసారి కాళ్ళు విరిగి చేతులు విరిగిపోవడం, ఒక్కోసారి అవయవాలన్నీ కూడా పాడైపోవడం, లేదా ఒక్కోసారి మరణించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా జీవోత్సవంలాగా బ్రతికే బదులు చనిపోవడమే మేలు అనుకుంటూ ఉంటారు. వాటిని మారక యోగాలు అంటూ ఉంటారు. అంటే నేను బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అనేటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు అవన్నీ కూడా మారక యోగాలుగా చెప్తారు. అయితే అలాంటి యాక్సిడెంట్స్ వచ్చే ముందు దానికి తగినటువంటి పరిహారాలు కూడా జాతకం చూసి చేసుకుంటే వాళ్ళకి యాక్సిడెంట్ జరగచ్చేమో కానీ దానిలో ప్రమాదం మాత్రం జరగదు. అంగవైకల్యం జరగటం కానీ, లేదా ప్రాణం పోవడం కానీ, స్మృతి పోవడం కానీ లేకుండా ఏదో చిన్న చిన్న దెబ్బలతో బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే ఏ గుండె జబ్బుల్లోనూ, లేదా ఏ ప్రసవంలోనూ, లేదా నిద్రలోనూ కొంతమంది మరణిస్తూ ఉంటారు. ఆ మరణం కూడా ఏంటంటే పసిపిల్లలకి వచ్చిందనుకోండి, తల్లిదండ్రులకి ఇది తట్టుకోలేనటువంటి బాధ. దుష్టశక్తులు కొన్ని ఉంటాయట పసిపిల్లల్ని తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి. ఆ శక్తులు పసిపిల్లలకే కనపడతాయి కానీ పెద్దవాళ్ళకి కనపడవుట. అందుకనే వాళ్ళు దుష్టశక్తులను చూడగానే పిల్లలు ఏడ్చేస్తూ ఉంటారు. వెంటనే ఆ పిల్లల పేరు మీద షష్ఠీ స్తోత్రాన్ని చదివితే ఆ దుష్టశక్తులు ఆ దరిదాపులకు రాకుండా వెళ్ళిపోతాయిట. ఆ విధంగా పిల్లలకి రక్షణ ఏర్పడుతుంది. 12 సంవత్సరాల వరకు అదే విధంగా చేయాలిట. పుట్టినరోజు నాడు కూడా తప్పనిసరిగా షష్ఠీదేవి ప్రార్థన చేయాలి. కొంచెం పెద్దవుతుంటే పిల్లల చేతే చేయించాలి. ఆ విధంగా
ఇంకా ఏమిటి, ఇంకా తీవ్రంగా ఉంటే మృత్యుంజయ జపం చేయించడం, ఈశ్వరుడికి అభిషేకం చేయడం లాంటివి చేస్తే వీళ్ళకి కొంత మృత్యుయోగాలు పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే అపమృత్యు దోషాలకి అనేక పరిహారాలు చెప్పారు. కానీ నిజంగానే మారక యోగం, మరణం వాళ్ళకి ఉంది వాళ్ళ జాతకంలో అంటే అది తప్పిపోవడం ఎలా, దానికోసం ఏం చెయ్యాలి? పూర్వం శంకరాచార్యుల వారు మరణం ఆసన్నమైందని చెప్పేసి చనిపోతానేమో, నేను ఇప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాలని తల్లి దగ్గర ఆయన అనుమతి తీసుకోగానే ఆయనకి ఆ మరణయోగం తప్పిపోయింది, పట్టినటువంటి మొసలి వదిలి వెళ్ళిపోయిందిట. అంటే సన్యాసాశ్రమం పుచ్చుకోవడం కూడా అంటే ఈ ఆశ్రమం నుంచి, ఈ జీవితం నుంచి మరొక రకమైనటువంటి జీవితంలోకి వాళ్ళు వెళ్ళటం, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోకి వెళ్ళటం. అంటే దీనికి మరణం వచ్చేసింది కాబట్టి వాళ్ళకి ఆ మారక యోగం సంభవించినట్టే. శారీరకంగా బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఆ మరణ యోగాన్ని వాళ్ళు అనుభవించినట్టే. ఎందుకంటే ఈ జీవితానికి ఆ జీవితానికి చాలా తేడా ఉంది. దానివల్ల వాళ్ళకి మృత్యుయోగాలు పోతాయట. అంతేకాకుండా ఉపనయనం చేయటం వల్ల కూడా మృత్యుయోగాలు, గాయత్రిని ఉపాసించడం వల్ల మృత్యుయోగాలు పోతాయని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని చిన్నపిల్లలప్పుడే ఉపనయనాలు చేయండి. రేపు పెళ్ళంటే ఇవాళ పెట్టుడు ముహూర్తం పెట్టి ఎప్పుడు ఉపనయనాలు చేయకండి. దానివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు. కర్మ చేయటానికి అర్హత వస్తుంది, వివాహం చేసుకోవడానికి అర్హత వస్తుంది, కానీ వాళ్ళకి మాత్రం వర్చస్సు పెరగదు, తేజస్సు పెరగదు. దాన్ని వాళ్ళు చేసుకునేటువంటి అవకాశాలు చాలా తగ్గిపోతాయి. ఇవి రెండు అందరూ సన్యాసం పుచ్చుకోలేరు, అందరూ కూడా ఉపనయనం చేసుకోలేరు. మరి మరణయోగం అందరికీ తప్పిపోవాలి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఈశ్వరుడికి ఎవరైనా గరికతో పూజ చేస్తే తప్పనిసరిగా దూర్వాలతో ఈశ్వరుడికి అర్చన చేయటం వల్ల మృత్యుయోగాలు తప్పిపోతాయి, ఆయుష్ పెరుగుతుంది అని చెప్పేసి మనకి శివమహాపురాణంలో ఉంది. ఆ విధంగా చేయవచ్చు. ఆ తర్వాత రుద్ర జపం చేసి ఎవరికైనా భీకరంగా తప్పనిసరిగా వీళ్ళకి మృత్యుయోగం ఉంది అని కనిపిస్తే వాళ్ళ పేరు మీద మహామృత్యుంజయ జపం చేయించి 1,00,000 పైన జపం చేయించి దూర్వాలతో అంటే గరికతో హోమం చెయ్యాలిట. అలా చేయటం వలన మృత్యుయోగం తప్పిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అలా కాకుండా ఇంతటివి మాకు తెలియవు, ఇవేవీ మేము చేయించలేము, మేమేం చెయ్యాలి, మాకు జాతకమే లేదు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మరో అద్భుతం చెప్తోంది శాస్త్రం. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో చేస్తే ఒకటి వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోవచ్చు, మరొకటి తెలియని మృత్యుయోగాలు వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉంటే తద్వారా వీళ్ళ ప్రవర్తన వలన వాళ్ళ పిల్లలకి అలాంటి మృత్యుయోగాలు తప్పిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఏమిటయ్యా అంటే ఎవరైనా ప్రాణ భయంతో భయపడుతూ ఉన్నారు, చచ్చిపోతామేమో అని భయపడుతూ ఉన్నారు, వాళ్ళని రక్షించండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి. మీకేమీ కాదు, మీరు బ్రతికి ఉంటారు, మీరు భయాన్ని పోగొట్టుకోండి, మీకు భయం అక్కర్లేదు, మీరు తప్పకుండా బ్రతికి ఉంటారు, మీకేమీ కాదు, ఇదో ఇది చేయండి, ఇక్కడికి వెళ్ళండి, నేనున్నాను, నేను మాట్లాడతాను, ఇలా డాక్టర్ దగ్గరికి వెళదాం, ఈ విధంగా చేద్దాం, దానికి తగినటువంటిది ఏదైనా వాళ్ళకి ఉపశమనంగా చెప్తూ ధైర్యాన్ని కలిగించి వెన్నంటి రక్షించండి. తప్పకుండా మీ పిల్లలకి మృత్యుయోగాలు పోతాయని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జపతప హోమాలకి వచ్చేటువంటి ఫలితానికి సరి సమానమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి మనకి ధర్మసింధులో కనిపిస్తోంది. ఎంతటి అద్భుత యోగం! మీరెవరూ ఇలాంటి హోమాలు ఏమీ చేయలేకపోయినా అందరూ ఏళ్లవేళ్లలా మీ ముందుకు ఎవరైనా ప్రాణభయంతో వచ్చినప్పుడు, ఎవరైనా భయపడుతూ ఉంటే, చనిపోతామని భయపడుతూ ఉంటే, ఆత్మహత్య చేసుకుంటామని భయపడుతూ ఉంటే అలాంటి వాళ్ళందరికీ దాన్ని తప్పించండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి, వాళ్ళకి మార్గం చూపించండి. తద్వారా మీ పిల్లలకు ఉండేటువంటి మృత్యుయోగాల్ని పోగొట్టుకోండి. ఒకరి ఆయుష్ మరొకరికి ధారపోయవచ్చా? అలా అవకాశం ఉందంటే చాలామంది వారికి ఇష్టమైనటువంటి వాళ్ళ కోసం వాళ్ళ ఆయుష్ను ధారపోస్తానని ముందుకొస్తారేమో. అయితే ఇక్కడ మనకి ఒక అద్భుతమైనటువంటి కథ దేవి భాగవతంలో కనిపిస్తోంది. చాలామంది అడుగుతూ ఉంటారు చూడండి, చాలామంది ఎవరికైనా మనం సహాయం చేసామనుకోండి, చాలా అవసరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం సహాయం చేసాం, రోగంలో ఉన్నప్పుడు ఏదో కష్ట సమయంలోనూ మనం వాళ్ళని ఆదుకున్నాం. వెంటనే పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారు, నాయన చల్లగా 100 ఏళ్ళు బ్రతుకు, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకుని బ్రతుకు, చల్లగా 100 ఏళ్ళు ఉండు అని మనసారా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎవరి చేతైనా అలాంటి ఆశీర్వచనాలు ఎవరు ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకు ఉండేటువంటి మృత్యుదోషాలన్నీ పోతాయి.
ఎందుకు అంటే మన సారా వాళ్ళంతా కూడా మీ వలన సహాయాన్ని పొంది మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేశారు. మన భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రతి సందర్భంలోనూ పెద్దల ఆశీస్సులు తీసుకోండి అని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనం ఒకరికి సహకారం చేసిన తర్వాత వాళ్ళు మనస్ఫూర్తిగా మనని ఆ విధంగా ఆశీర్వదిస్తే మనకు ఉండేటువంటి మృత్యుయోగాలు పోతాయిట. ఇకపోతే ఒకరి ఆయుష్ మరొకరికి ధార పోయవచ్చా అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి కథ మనకి దేవీ భాగవతంలో కనిపిస్తోంది. చాలామందికి చవనుడు అంటే ఎవరో తెలుసు. ఒక రాజకుమారిని పుట్టలో ఆవిడ పుల్లలు పెట్టి పొడిస్తే ఆయన కళ్ళు పోయాయని చెప్పేసి వృద్ధుడైనటువంటి ఆ మహర్షి ఆ రాజ్యానికి రాజు దగ్గరికి వెళ్ళి, నీ కూతురు వలన నా కళ్ళు పోయాయి కాబట్టి ఆ రాజకుమారినిచ్చి నాకు పెళ్లి చెయ్యి, ఆవిడ నాకు సలహా, అంధుడైనటువంటి నాకు సేవలు చేస్తుంది అని అడిగితే రాజుగారు భయపడి నిజంగానే తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆవిడ సుకన్య, ఆయన చవన మహర్షి. ఆ తర్వాత అశ్విని దేవతల వరం వల్ల ఆయన మళ్ళీ యవ్వనుడుగా అవ్వడము, ఆయన అంధత్వం పోవడము కూడా జరిగింది. వారి కూతురు ప్రమతి, ఆవిడకి ఒక పుత్రుడు పుట్టాడు. ఆయన పేరు రురుడు. ఆ రురుడు అనేటువంటి మహర్షి అత్యంత గొప్ప తేజస్శాలి. అసలు ఆయనలాగా తపస్సు ఎవరూ చేసి ఉండలేదుట భూమండలంలో. అంతటి తపోదీక్ష కలిగినటువంటి వాడు, అంతటి తపశక్తి కలిగినటువంటి వాడు, త్రికాల సంధ్యావందనాలు చేసేటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు, శుచి అయినటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు. కొంతకాలం జరిగిన తర్వాత ఆయన అడవిలోకి వెళ్ళిన తర్వాత స్థూలకేశుడు అనేటువంటి ఒక మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నటువంటి ఒక వయస్సులో ఉన్నటువంటి ఒక కన్యను చూశాట. ఆ అమ్మాయి పేరు ప్రమద్వర. ఆమెను చూడగానే మనసు పోగొట్టుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తన తల్లితో తండ్రితో కూడా చెప్పాట. అయ్యో ఇదెంత పని, మేము వెళ్ళి స్థూలకేశ మహర్షిని అడుగుతామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మహామునిని వాళ్ళు అడిగారట. ఆయన ఒక చిరునవ్వు నవ్వి, అంతకంటే ఇంకేం భాగ్యం కావాలి, ఒక ఋషిపుత్రుడు చేసుకుంటానంటే నేను వద్దంటానా, తప్పకుండా అమ్మాయికి అంగీకారం అయితే చేస్తానన్నట్ట. ఆ అమ్మాయి కూడా అంగీకరించింది. ఆ ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ప్రమద్వరకి అడవిలోకి వెళుతున్నప్పుడు ఒక పాము కుట్టి ఆ అమ్మాయి మరణించింది. ఆ వార్త కాస్త రురుడికి, తర్వాత ప్రమతికి, చవనుడికి అందరికీ తెలిసింది. రురుడు చాలా హాహాకారాలు చేశాట. ఇక నాకు జీవితం ఎందుకు, నేను గంగలో దూకి చనిపోనా, ఉరి వేసుకుని చనిపోనా, అగ్నిగుండంలో దూకి చనిపోనా అనుకున్నట్ట ఆ వేదనతో. కానీ ఆత్మహత్య మహాపాపం. పైలోకాల్లో ఉండేటువంటి తన ప్రేయసి కూడా తనను క్షమించదు. అందుకని నేను అలాంటి పని, నీచమైనటువంటి పనిని చెయ్యను, నేనేం చెయ్యాలి అని అనుకున్నట్ట. అనుకుని ఆవేశంతో నేనే శుచిర్భూతుణ్ణి అయితే, నేనే తపశ్శక్తి కలిగిన వాడినైతే, నేనే ధర్మాత్ముణ్ణి అయితే, నేనే సత్యసంధుణ్ణి అయితే, నేను మనసారా ఈ అమ్మాయిని ఇష్టపడి నాకు ధర్మపత్నిగా చేసుకోవాలని అనుకుని ఉంటే నా తపశ్శక్తినంతా ధారపోస్తున్నాను, ఈ అమ్మాయి లేచి కూర్చోవాలి అని చెప్పేసి నీళ్లు వదలడానికి సిద్ధంగా ఉన్నట్ట. అక్కడికి కొంతమంది మహర్షులు వచ్చారట. కేవలం నీ తపశ్శక్తిని ధారపోస్తే సరిపోలేదు, ఆయుష్ కావాలంటే మరొకటి కూడా చేయాలి. నిజంగా నువ్వు ఆమెని ప్రాణంగా ప్రేమించి ఉంటే నీ తపశ్శక్తితో పాటు నీ ఆయుష్లోని సగభాగాన్ని ఆ అమ్మాయికి ధారపోయి అప్పుడు ఆ అమ్మాయి లేచి కూర్చుంటుంది అని చెప్పారట. ఆయన నిజంగానే మనసారా ఇష్టపడ్డాడు అమ్మాయిని కాబట్టి తన ఆయుష్లోని సగభాగాన్ని ఆ పరమేశ్వరుడి సాక్షిగా ఆ అమ్మాయికి ధారపోస్తున్నానని తన తపశ్శక్తిని కూడా దానికి జోడించి ధారపోసేట. తక్షణమే ఆ అమ్మాయి నిద్రలో లేచినట్టుగా లేచి కూర్చుందిట. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తోంది? ఎవరైనా తమ ఆయుష్ను ఇంకొకరికి ధారపోయాలి అంటే రురుడిలాగా సత్యసంధులు, ధర్మాత్ములు అయి ఉండాలి, తపోనిష్ట కలిగిన వాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఉండాలి. అందుకే మనం అస్తమానం ధర్మంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటాం. మనం ధర్మం తప్పితే మనం కోరేది ఏది మనకి సంభవించదు, మనకి దొరకదు. అందుకని అహర్నిశలు ఎప్పుడూ కూడా ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ మనం ముందుకు వెళ్ళామనుకోండి, అనేక గండాల్ని మనం తప్పించుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ విధంగా
ధర్మాత్ముడు అయినటువంటి రురుడు, తపశ్శక్తి కలిగినటువంటి రురుడు నిజంగా భార్యని, కాబోయే భార్యని ఆ విధంగా ప్రేమించాడు కాబట్టి తన తపశ్శక్తితో పాటు తన ఆయుష్ను కూడా అమ్మాయికి ధారపోశాడు. వెంటనే అమ్మాయి లేచి కూర్చుంది. అంటే ఇక్కడ మనకేమర్థమవుతోంది, ఏ విధంగా చేసినప్పుడు మనకి ప్రాణప్రదమైనటువంటి వాళ్ళని మనం దక్కించుకునేటువంటి అవకాశం ఉంది అని మనకి దేవీ భాగవతంలో కనిపిస్తోంది. దేవీ భాగవతం అంటే మనకి అష్టాదశ పురాణాల్లోని ఒక పురాణం, ఒక గొప్ప గ్రంథం. అది చదివితే వింటేనే మనకున్న దోషాలన్నీ పోతాయి అని చెప్తారు. అలాంటిది అందులో ప్రామాణికంగా కనిపించేటువంటి కథ ఆషామాషి కథేమీ కాదు. దానిలోని అంతరార్థాన్ని గమనించి ఎవరైనా ధర్మంగా జీవిస్తూ భగవంతుణ్ణి సదా స్మరిస్తూ వారికి ఎవరికైనా, వారి ఆత్మీయులకి ఎవరికైనా గండం ఉంది అనుకున్నప్పుడు పరమేశ్వరుని స్మరిస్తూ ఏ విధంగా చేసినప్పుడు కూడా వాళ్ళ ఆత్మీయుల్ని వాళ్ళు దక్కించుకునే అవకాశం ఏర్పడుతుంది అనే అంతరార్థం మనకి ఇందులో గోచరిస్తోంది. ఇవాల్టి మంత్రం ఓం మృత్యుంజయాయ నమః. ఎవరైనా సరే మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుణ్ణి ఈ నామంతో జపిస్తూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా గరికెను ఆయన మీద పెడుతూ ఉండండి. చంద్రశేఖరాష్టకం ఈశ్వరుడు ఎదురుగా చదువుకుంటూ ఉండండి. తప్పకుండా మీకుండేటువంటి మారక యోగాలు తప్పిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేగి చూపించు మహిమా. తోడు నీవయ్య హనుమా, మా హనుమా, ఆ గోడు కోరంత వినుమా. వాయుపుత్ర హనుమా, మా వాడవయ్య హనుమా, రామభక్త హనుమా, మా రక్షణీదే వినుమా. మమ్మో ఆదుకోరావయ్య ఆంజనేయ, అపదగాయ చూపించరాదయ. మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ, హతమే చేయ ఈ నీడ చాలునయ్యా. వాయుపుత్ర హనుమ, మా వాడకొచ్చే హనుమ, రామభక్త హనుమ, మా రక్షణీదే హనుమ. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ, అపదగాయ చూపించరాదయ. మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ, హతమే చేయ ఈ నీడ చాలునయ్యా. బంధువైనా నువ్వేలే, బంధువైనా నువ్వేలే, బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటల్లే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోనే శ్రీరాముడంట, కనులారా కనమణ